టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 99 పైసలకు ఇచ్చారు. అది టాప్ 100 ఐటీ కంపెనీల్లో ఎవరు వచ్చినా ఇలాగే చేస్తామనేది కూటమి ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయం. టీసీఎస్ టాప్ 10లో ఉంటుంది, టాప్ 100 కాదు. కాబట్టి దానికి ఇవ్వడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కంపెనీలు రావాలి, ఏ స్టేట్కైనా రావాలి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, ఏ స్టేట్కైనా రావాలి. ఆ మేరకు కంపెనీలని రాష్ట్ర ప్రభుత్వాలు పిలుస్తాయి. కానీ ఇక్కడ ఉర్సా అనే కంపెనీకి 99 పైసలకు ఇచ్చారు అనే ఆరోపణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారో దానికి లోకేష్ ఇచ్చిన తీవ్రమైన ప్రతిస్పందన, తీవ్రమైన సవాల్. ఇది నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తానని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది. నిరూపించలేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఎందుకంటే వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కరపత్రంలో తెగరాపించుకుంటున్నారు దాని మీద 99 పైసలు 99 పైసలు అని. అది ఆ భూమి 2 విభాగాలుగా ఉంది. ఒక విభాగం అందులో ఎకరం ₹1,00,00,000 చొప్పున, మిగతాది ఎకరం 50 లక్షల చొప్పున ఇచ్చామని ప్రభుత్వం చెప్తోంది, తీసుకున్న కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అయినా వినకుండా బురద జల్లడమే పనిగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి లోకేష్ విసిన సవాల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇక ఆ క్రెడిబిలిటీ ఉందా ఇప్పుడంటే లేదు, కానీ అవమానం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా తప్పైందని ఒప్పుకోవాలి, మా ఆరోపణల్లో నిరాధారమైనవని కూడా చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. లోకేష్ జగన్ తీరు దొంగ అన్నట్టుగా ఉంది అనేది దిస్ ఈజ్ ఫ్యాక్ట్. గడిచిన ఆయన హయాంలో 5 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చేశాడు ఆయన. భూముల దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, లిక్కర్ స్కామ్, ఇవన్నీ చేసిన వ్యక్తి ఇప్పుడు దొంగ నడిచినట్టుందనేది లోకేష్ చేసిన ఆరోపణ. అయితే అక్కడ పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయి అనే కొంత వివరణ కూడా, అంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు లోకేష్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయి, ఎలాంటి పరిశ్రమలు పారిపోయాయి, వీళ్ళు పారిపోయేలాగా బెదిరించారు వీళ్ళు, ఇవన్నీ చెప్పారు. చెబుతూ లిక్కర్ స్కామ్కు సంబంధించి దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోంది అనే మాట చాలా స్పష్టంగా లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ దర్యాప్తు కొలిక్కొచ్చింది. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ అంతర్యుద్ధం కూడా మొదలైంది. బయటికి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డిని ఏదో దోషిగా చూపించే ప్రయత్నం వైసీపీ నేతలు చూపిస్తుంటే విజయసాయిరెడ్డి కూడా ఇవాళ కౌంటర్ కూడా స్టార్ట్ చేశారు. నేను నా మానాన నేను నా పని నేను చేసుకుంటున్నా, నన్ను కెలికితే మీరే రోడ్డున పడతారు. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్న నంబర్ 2 స్థాయిలో ఉన్న కొంతమంది వ్యక్తులు నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి వాళ్ళ ప్రతిస్పందించారు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు అనే ఒక చర్చ జరుగుతున్న టైంలో లోకేష్ చాలా పారదర్శకంగా జరుగుతోంది లిక్కర్ స్కామ్లో దర్యాప్తు అని అనడాన్ని మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. రేపు జరగబోయే పరిణామాలన్నీ కూడా పారదర్శకంగా జరిగిన దర్యాప్తులో భాగమే తప్ప ఎలాంటి కక్ష సాధింపు కాదు అని చెప్పే ప్రయత్నమే లోకేష్ చేసిన ఈ స్టేట్మెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం మాట్లాడుతున్నాడు కాబట్టి బాబు అలాంటిది ఏం లేదు, పారదర్శకంగా జరుగుతోంది అని చెప్పడమే ఈ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం. ఇక ఇంకోటి, మొన్న మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పేరుతో ఆయన ప్రెస్ని పిలిచడం లేదో కానీ ప్రెస్ మీట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆ జత్వానీనో గిత్వానీనో ఆ కేసు ఒకటి పట్టుకొచ్చి బ్రహ్మాండంగా వచ్చే జిందాలు కూడా రాకుండా చేశారనే ఒక పదం వాడాడు. జిందాలు కూడా రాకుండా చేశారు అనే ఒక పదం వాడాడు. మరో 15 రోజుల్లో కడపలో జిందాల్ కంపెనీ స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించబోతోంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనుల్ని జిందాల్ కంపెనీ మరో 15 రోజుల్లో ప్రారంభించబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జత్వానీ కేసులో అది చేశారు ఇది చేశారు బెదిరించారు అని మీరు జిందాల్ని వెంపులోకి లాగే ప్రయత్నం మీరు చేశారు, వాళ్ళు కాదు. జిందాల్కి జత్వానీ కేసుకి ఏదో సంబంధం ఉందన్నట్టుగా మీరు మాట్లాడి జిందాల్ని తీసుకొచ్చారు బయటికి. కానీ జిందాల్ కంపెనీ కడపలో మరో 15 రోజుల్లో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ప్రారంభించబోతోందని లోకేష్ ప్రకటించారు. సో దీనికి సంబంధించి లోకేష్ ఇటువంటి అంశాలు చాలా మాట్లాడారు.
ఆయన ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఎలా అయితే మాట్లాడతారో ఆ స్థాయిలోనే మాట్లాడిన మాటల్ని చూస్తే మనం ఎలా విశ్లేషించుకోవచ్చు, లోకేష్ ఆల్రెడీ పగ్గాలు తీసేసుకున్నట్టే భావించాలా అనేది ఒకటి చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం.